ఒక్క ఫోటో, ఒక్క ఫోటో, అందులో కనీసం మొహం కూడా చూపించలేదు. బ్యాక్ సైడ్ నుంచి అలా నడిచెళ్తున్న ఫోటో. దానికి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అసలు ఓజీ విషయంలో సుజిత్ ఏం చేస్తున్నారు? మిగిలిన సినిమాలపై కూడా బజ్ ఉంది, కానీ వాటిని మించిన బజ్ ఓజీలోనే ఎందుకు కనిపిస్తుంది? ఇదంతా ఒరిజినల్ కంటెంట్కు ఉన్న మహిమేనా? పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలా ఉన్నా, అక్కడ ఎలాంటి విమర్శలు వచ్చినా, సినిమాల వరకు వచ్చేసరికి మాత్రం ఈయన కింగ్ అంతే. ఒక్క అప్డేట్ తోటి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఓజీకి ఇదే జరుగుతుంది. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యాకే మళ్ళీ సినిమాల వైపు రానున్నారు పవన్. ఈ లోపు ప్రమోషన్స్ ఎక్కడా ఆపట్లేదు ఓజీ టీం. పంజా తర్వాత పవన్ చేస్తున్న అల్ట్రా మోడర్న్ స్టైలిష్ యాక్షన్ సినిమా ఓజీనే. పవర్ స్టార్లోని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ను ఓజీలో చూపిస్తున్నారు సుజిత్. మిగిలిన దర్శకులతో పోలిస్తే సుజిత్ పక్కా ప్లానింగ్తో తన సినిమా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ షూటింగ్ 70% పూర్తయింది. తాజాగా బయటకు వచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో సుజిత్ భుజంపై చేవేసి నడుస్తున్నారు పవన్. సుజిత్, పవన్ ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్. ఒక్క ఫోటోకి ఇంత క్రేజ్ ఉంటే రేపు సినిమా వచ్చాక ఎలా ఉంటుందో. పవన్ మరో 15 రోజులు ఇస్తే ఓజీ పూర్తయిపోతుంది. జూన్ ఫస్ట్ వీక్లో డేట్స్ అడ్జస్ట్ చేయాలని సూచిస్తున్నారు పవన్. సెప్టెంబర్ 27న విడుదల కానుంది. మొత్తానికి పవన్ పొలిటికల్గా బిజీగా ఉన్న మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ ఆపట్లేదు. ఇది కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏమో మరి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.